కాకితో కబురంపాను. కటిక పేదరికానికి చిరునామా తెలంగాణ తండాలు. అలాంటి వందల తెలంగాణ తండాల్లో పసిపిల్లల పరిస్థితి ఇదే తీరుగా ఉంది. కోడికూతకు ముందే నిద్రలేచే లంబాడీ తల్లి తన పసిగుడ్డును పక్కలోనే వదిలి కూలికిపోతుంది. ఆ బిడ్డ నిద్రలేస్తే చూసుకునే దిక్కులేని సమయంలో అనివార్యంగా గుండె రాయి చేసుకుని పెద్దలు తాగే మత్తు పానీయాలను పిల్లలకు తాపి నిద్రపుచ్చుతున్నారు. హృదయ విదారకమైన ఈ పరిస్థితి నిత్యకృత్యమవుతున్నది. అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనమనుకున్న అమ్మతనం ఇక్కడ మరుగున పడుతున్నది. కన్నీళ్లను దిగమింగుతూ బంజారా తల్లి పడుతున్న బాధకు అమ్మతనం కొత్త చరిత్రను సంతరించుకుంటున్నది. మమకారం మరువని మనసులు మౌనంగా కుములుతనే ఉన్నాయి. పొద్దు పొడువని బతుకుళ్ల దాగిన పేదరికమే దీనికి కారణమా? అలో అలో జోజో అలో జోజో అలో పిట్ట కడుపున నువ్వు పుట్టకపోతివి నా తండ్రి, పుట్ట నిండేదాకా మేతనే పెట్టేది పిట్ట తల్లి. ఆవు కడుపున నీవు పుట్టకపోతివి నా తండ్రి, పొజ్జ నిండేదాకా పాలని ఇచ్చేది ఆవు తల్లి. ఈ లంబాడి తల్లి కడుపున నువ్వు ఎందుకు పుట్టావురా, తల్లి పాలతోని తాటి కళ్ళు దాగే కర్మ నీకొచ్చిందిరా. ఆలో ఆలో జోజో ఆలో ఇప్పుడు పోయి పొద్దుగూకినంక నేను రావాలే, అప్పటిదాకా లేవకుండా నువ్వు నిద్దురపోవాలే. మధ్యలో లేచి ఏడ్చి ఊపిరి పట్టితే నా కొడుకా, మధ్యలో లేచి ఏడ్చి ఊపిరి పట్టితే నా కొడుకా, రోడ్డు పని వదిలి పరుగెత్తుకొచ్చి పాలివ్వలేనయ్యా. నిద్ర మత్తుల నువ్వు లేవకుండా నువ్వు బజ్జోవాలని మోసం చేస్తున్నా, ఉగ్గు పాలతోని ఉగ్గు కళ్ళు దాపి తల ఎత్తలేకున్నా. అలో అలో జోజో అలో అందరి తల్లుల తీరుగా గుండెల్లో పాలు నాకున్నాయిరా, అందరి బిడ్డల తీరుగా నీకు పాలివ్వాలనుందిరా. చేపులకొచ్చిన పాలను నేల పాలు చేస్తున్నానురా, చేతులారా నిన్ను తాగుబోతును చేసి తల్లిని దండించురా. నీ చిట్టి చేతులతో నా చెంపల మీద కొట్టురా నా తండ్రి, నీ చిన్ని కాళ్లతో నా గుండెల మీద తన్నుర నా తండ్రి. ఆలో ఆలో జోజో ఆలో. పాలు తాపి జోలపాడి నిద్రపుచ్చి ఊయలూపి అనే బాల్యపు జ్ఞాపకాల అర్థం తండాల్లో మారింది. కళ్ళు తాపి కంటి నిండా మత్తు నింపి నిద్రపుచ్చడం అనేవి తెలంగాణ తండాలల్లా బాల్య గుర్తులుగా మిగులుతున్నాయి. ఏడుపు మానాలని తిరిగి వచ్చేదాకా పిల్లలు నిద్రలేవొద్దని చేసే ఈ పని వల్ల పసిపిల్లలు సైతం తాగుబోతులుగా మారుతున్నారు. అభం శుభం తెలియని వయసులో తాగుడుకు బానిసలవుతున్నారు. పసి మెదళ్లు చురుకుదనం కోల్పోతూ రేపటి దేశ భవిష్యత్ ఈ రోజే నిర్వీర్యమవుతున్నది. మెదడు మొద్దుబారడమే కాకుండా కాళ్లు వణికిపోతూ బలహీన తరమొకటి రూపొందుతున్నది. తల్లి పాలను సైతం మార్కెట్ చేసుకునే దేశంలో బంజారా బాల్యం మాత్రం వసివాడిపోతున్నది. వెనుకబాటుతనం ఇచ్చిన మరువలేని కానుక ఈ దుస్థితి. కింద పండుకోకపోతే ఇంత కళ్ళు పోసి కింద పండబెడతాం. పిల్లగాలు ఏడుస్తారని ఇట్లా జాపి పండబెట్టి ఇంత కళ్ళు పోసి మళ్ళా పనికి పోతాం, కైకిలికి పోతాం. సారు పనికి పోతే మాకు ఈ పోరగాల పడేటోడు ఎవరు లేరు. ఇక పని ఇరిసిపెట్టి ఎట్లా వస్తారు అని ఇక కొద్దిగా కళ్ళు తగబెడితే మంచిగా పండబెడతారు, పండుకుంటాడు. మళ్ళీ అప్పగడ్డెళ్ళి తగబెడతారు,
పడుకుంటారు. తెలంగాణలో ఏ తండను చూసినా ఇదే పరిస్థితి. తాము బతకడం కోసం తమ పిల్లలను కేవలం పేదరికం కారణంగానే పసి తాగుబోతులను చేస్తున్నారు. కడుపుకు బుక్కెడు బువ్వ కోసం ఒక తరాన్ని ఇట్లా చేయడం ఎవ్వరూ క్షమించలేరు. కానీ 5.5 దశాబ్దాల పాలకుల వివక్ష ఇచ్చిన స్వతంత్ర కానుక ఈ దుస్థితికి కారణం. అక్షర జ్ఞానం లేదు, బతుకు భరోసానిచ్చే కొలువు లేదు. ఉన్నదల్లా చెప్పుకోలేని దుఃఖం మాత్రమే. పాలకు బదులు కళ్ళు తాగుతున్న పసిపిల్లలు రేపు నిలదీసే ప్రశ్నలకు లంబాడీ తల్లులే కాదు, సమైక్య పాలకులు కూడా జవాబు చెప్పాల్సిందే. కడుపు తీపిని కడుపులో దాచుకొని కన్నబిడ్డను గతిలేని పరిస్థితుల్లో కళ్ళు తాపి నిద్రపుచ్చుతున్నది తెలంగాణ లంబడి తల్లి. పాలున్నా ఇవ్వలేని దయనీయ స్థితిలో విలవిలలాడుతున్నది. కూలి పనికి పోతూ తమ కన్న పేగుల్ని ఇంటి దగ్గరనే వదిలిపోతూ కన్నబిడ్డల కోసం కలవరపడుతున్నారు. తాము పనికి పోతే ఎక్కడ అమ్మా అమ్మా అని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతారోనని వారిని కళ్ళు తాపి పడుకోబెట్టి బుక్కెడు మెతుకుల మేత కోసం వెళ్లిపోతున్నారు. గుండెలు పిండే ఈ దృశ్యం మనిషి సాధించిన ప్రగతిని ప్రశ్నిస్తున్నది. తెలంగాణ వెనుకబాటుతనాన్ని కళ్లగడుతున్నది. కెమెరామెన్ మహేష్తో కలిసి రెహమాన్, రాజ్ న్యూస్, తెలంగాణ లంబడి తాండాలు.